డైవర్షన్ పాలిటిక్స్ కోసమే రేవంత్ దేవాదుల టూర్ అని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటనతో ఓరుగల్లు ప్రజలకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. కేరళ ఎన్నికలకు 1000 కోట్లు పంపడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర 25% కమిషన్ల కోసమే సీఎం డ్రామా అన్నారు. జైలుకు వెళ్లి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్లీ చిప్పకూడు తప్పదని దుయ్యబట్టారు. సిగ్గుందా రేవంత్ రెడ్డి గారు, నిన్న మీరు వరంగల్ గడ్డ మీద పవిత్ర గోదావరి నదీ తీరాన మీరు సేద తీరడానికి వచ్చిల్లా, విహారయాత్రకు వచ్చిల్లా? 50 నిమిషాల పాటు మీ పర్యటన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జలప్రద అయినటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా సమీక్షించేటువంటి ఓపిక లేనోళ్ళు మీ మంత్రులు ఏం మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఈ వాయిదాల పద్ధతిన ఇది 6 గ్యారంటీలకు దేవాదుల హామీకి ఏమాత్రం తేడా లేదని చెప్పి ఇలా వరంగల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు, వరంగల్ రైతులు భావిస్తూ ఉన్నారు. నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఓరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇది పచ్చి మోసం. ఇది కేవలం ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే పండబెట్టినటువంటి దేవాదులను, మీరు ప్రకటించినటువంటి దేవాదుల 2 సంవత్సరాలుగా పడావబడి ఉంటే, మోటార్లన్నీ సిలువెక్కుంటే, కరెంటు బిల్లు కట్టే దిక్కులేని స్థితిలో మీ ప్రభుత్వం ఉంటే, ఇవాళ హరీష్ రావు గారు వచ్చి అడుగు పెట్టగానే బీఆర్ఎస్ ఆందోళన వైపు అడుగు పెడదని చెప్పి భయంతో 24 గంటల్లోనే ముఖ్యమంత్రి పరుగో పరుగని హెలికాప్టర్లో వచ్చి అక్కడికి వచ్చి విహారయాత్ర చేసిండు. అది కేవలం ప్రకటన మాత్రమే. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోపిడీ చేసేటువంటి ఒక మైండ్ గేమ్ మాత్రమే నిన్నటి పర్యటన. ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటుంది. ఇవాళ దేవాదుల పోయిన 2024లో మీ మంత్రుల బృందం కానీ మీరు కేబినెట్లో మాట్లాడుతూ అసెంబ్లీలో మీరు ప్రకటించిన ప్రకటన 17,000 కోట్లతోటి సంపూర్ణంగా పూర్తి చేస్తామన్నారు. 2 సంవత్సరాలుగా ఏం జరిగిందో చెప్పకుండా పారిపోయి నిన్న ప్రెస్సును కూడా అనుమతించకుండా, ప్రెస్సుతో కనీసం ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం లేకుండా చేసి మీరు మాత్రమే లైవ్ లింక్ పెట్టి మీకు సంబంధించిన నెగిటివ్ అంశాలు లైవ్లో రాకుండా మేనేజ్ చేసి పాజిటివ్ అంశాలను మాత్రమే లైవ్లో వచ్చే విధంగా ప్రయత్నం చేసిండు. 17,000 కోట్లతో పూర్తి చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటన ఇవాళ 21,000 ఎట్లా దాటుతుంది రేవంత్ రెడ్డి గారు? 25% కమిషన్ కోసమే ఇవాళ పెరుగుతుందన్న 4,000 కోట్ల రూపాయలకెళ్ళి మీరు కాంట్రాక్టుల దగ్గర 1,000 కోట్ల దోపిడీ చేసి మీరు ఒక్కరోజు ముందు ప్రకటించిన 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపడం కోసమే, కేరళ ఎన్నికలకు పంపడం కోసమే ఈ డ్రామా తప్ప ఇలా ఏమీ లేదు. దేవాదుల ప్రాజెక్టును పూర్తిగా నడకన పడేసి మనకు నీళ్లెగ్గొట్టేటువంటి కుట్ర చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేవలం కమిషన్ల కోసం పర్యటన చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇంతటితో వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా దేవాదుల ప్రాజెక్టు 100% పూర్తి చేసి అమల్లోకి రావడం కోసం ఖచ్చితంగా రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిలబడుతుంది. ఆందోళనలు ఖచ్చితంగా చేపడతాం.